రెండవ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం కలిసి చదువుకున్నాము మార్చి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉన్నదని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకు వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టగా 2వ వచనం మీద అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకొనుము. ఆమె అతని ఎదురుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చాలు 7 వచనం మాత్రమే, 4 అధ్యాయం 1 నుంచి 7 వచనం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఎలీషా ప్రవక్తల కాలంలో జరిగిన విషయం ఇది. ఆ ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయినాడు. చనిపోతే అతని భార్య ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తున్నది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడి ఉండే నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పులోడు వచ్చి ఆమెకున్న 2 పిల్లలను దాసులుగా ఉండడానికి తీసుకోవడానికి వచ్చాడు. ఇంకా చూడండి ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ముందే పెనిమిటి లేడు, ఉండే 2 పిల్లలు కూడా తీసుకపోతే ఈమె ఎట్లుంటుంది? ఇంకా కష్టం కదా. ఇరుకు ఇబ్బంది అనేది ఇది. కార్యారంభం ఇట్లుంది, ఆరంభంలో ఇట్లనే ఉంది. అయితే ఆమె ఆశ వదులుకోలే. ఆమె ఆశ, అరే నా పెనిమిటి దేవుణ్ణి సేవిస్తున్నాడు, యెహోవా సేవకుని దగ్గర దాసుడుగా ఉన్నాడు, సో నాకు ఏదో ఒక సమాధానం, నాకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ధైర్యం ఆమెకు వచ్చింది. వచ్చి ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి చెప్పింది, నీకు తెలుసు కదా మా ఆయన నీ దగ్గర సేవ చేసినాడు, ఎంతో భయభక్తులు గలవాడే ఉండినాడు, అయితే ఇప్పుడు చనిపోయినాడు, నాకు 2 పిల్లలు కూడా పోతారు ఇప్పుడు అంటే. ఎలీషా ఏమని చెప్పాడు? ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియజెప్పమన్నాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటి. ఇప్పుడు చూడండి, 2వ ప్రశ్న ఏమడుగుతున్నాడు ఎలీషా? నా వలన నీకేం కావాలా, నీ ఇంట్లో ఏమున్నది? 2 ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. నేను ఏమి చేయగలను, నా ద్వారా నీకేం కావాలా ఒక ప్రశ్న. రెండవది, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. చాలాసార్లు మన ఇంట్లో ఉండేది అంటే మనకున్న సామర్థ్యాలు మనకు తెలియవు. పక్కింట్లో వాళ్ళకి కనెక్టింగ్ ఉందన్న మనకు లేదన్నా. అదే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వాట్ యూ హ్యావ్ ఇన్ యూర్ హోమ్. నీ ఇంట్లో నువ్వు చేయగలిగే నీ సామర్థ్యం ఏమో అది అడుగుతున్నాడు అనమాట. అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, ఏమని చెప్పింది, నా దగ్గర ఏం లేదా అని చెప్తున్నామాట. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నేను ఇది ఎట్లండి, ఇంట్లో కుండ ఒకటే ఉంటుంది, మిగతా ఉండవా అంటే విలువైంది అది నూనె కుండ విలువైంది, మిగతా ఉన్నాయి కానీ అది దాన్ని చెప్పట్లేదు.
నూనె గుండ తప్ప ఇంకేం లేదు అని చెప్తే, చూడండి ఎప్పుడైనా దేవుడు ఎక్కడి నుంచో మనకు సాయం చేయాలని మనం ఆశ పెట్టుకున్నాం. మన ఉండే ఆ విషయాల్లోనే దేవుడు దాన్ని దీవిస్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితి అట్లనైంది. అయితే ఆ నూనె కుండ తప్ప ఇంకేం లేదు అని చెప్తే ఏమని అన్నాడు ఎలీషా గారు? ఏమన్నాడు? నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి ఎదుట దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు తెచ్చుకోను. ఎరువు అంటే ఏంది? ఎరువు అంటే బదులు అప్పు తీసుకోవడం. పాత్రలు తెచ్చుకోవడం కదా. పాత్రలు ఏమో మనం ఖర్చుగా ఏం కాదు, పాత్రలు తెచ్చుకోమని చెప్పినాడు. ఇరుగు పొరుగు వారి దగ్గర తెచ్చుకోమంటే అంటే దాని అర్థం ఏంటి? ఆమెకి ఇరుగు పొరుగు వారికి సంబంధం, ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడుతూ ఉందనుకో. కమల్ అనుకున్నాం, ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడుతూ ఉందనుకో, ఇప్పుడు పోయి గిన్నె ఏంటంటే ఇస్తారా? ఏది అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఇరుగు పొరుగు వారితో మంచి స్నేహ సంబంధం కలిగి ఉందని అర్థం కదా. సో it డిమాండ్స్ అవర్ రిలేషన్ విత్ అవర్ నేబర్. నీ పొరుగువాడిని ప్రేమించమనే వాక్యంలో ఉంది. సో ఆమె అలా చేయగలుగుతుంది అనమాట. అయితే ఆమె చెప్పింది చూడండి, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని ఎదురు నుండి పోయి తానును తన కుమారులు లోపల నుండి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. వాటే ఎంత మంచి దృశ్యం కదండి. ఇప్పుడు పిల్లలిద్దరు పోయి, ఇద్దరు కుమారులు ఉన్నారా, పోయి అంటే అమ్మ గిన్నె అడిగింది ఒకటి తీసుకోమంది. అందరి దగ్గర ఎన్ని గిన్నెలు తాగలరో అన్నీ తెచ్చేసాడు. తెచ్చిన తర్వాత ఏం చెప్పినాడు ఎలీషా? మళ్ళా పోయి ఎలీషా గారు చెప్పినాడు. ఆమె ఏమన్నాడు? ఎలీషా తలుపు వేసి నూనె పొయ్యి. నూనె కుండ ఉంటుంది కదా, ఒకటే కుండ, ఒకటి అనేది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. నూనె కుండ ఒకటి ఉన్నది. వన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ గాడ్, ద వన్ గాడ్. ఒక కుండ, ఒక దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ కుండలో నుంచి అన్ని పాత్రలకి నూనె పోస్తూ ఉంది. అది చూడండి, వాళ్ళు ఎంత పద్ధతి ఉన్నారు పిల్లలిద్దరూ. నిండినవి ఒక తట్టున ఉంచమని చెప్పగా, నిండినవి ఒక తట్టు, ఖాళీవి ఇంకో తట్టు ఉన్నాయి. అయితే ఒక సమయం వచ్చింది, అన్నీ నిండిపోయిన తర్వాత ఒకే సైడ్ ఉంది, అన్నీ నిండినాయి, ఇంకా ఏం లేవు. అంటే మన ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పడం జరిగిందా? వాళ్ళు ఖాళీగా ఉండరు, నూనె లేదు, దేవుడు లేడు వాళ్ళకి. సో మనం వాళ్ళు తీసుకురావాల. నరుని పాత్ర మనం ఘటము. ఈ ఘటంలో సాధారణ గబ్బులేపి దేవుని నింపి పెట్టాడు. అయితే దేవుని దగ్గర తీసుకొస్తే దేవుడు అది ఖాళీ చేసి తన వాక్యంలో నింపేస్తాడు. ఇప్పుడు దీనికి సహకారులుగా ఇద్దరు కుమారులు పోయి ఇరుగు పొరుగు వారి మధ్య నేబర్హుడ్లో ఎంతమంది సంబంధం ఉందో అందరూ ఆమెకు పాత్రలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత తలుపు మూసి ఇది ఒక కుటుంబ ప్రార్థనకు సూచనగా కనబడుతుంది. ఇమాజిన్, ఒక విధవరాలు, ఇద్దరు పిల్లలు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అదే తలుపు వేసి యేసుప్రభువు చెప్పారు కదా, నీవు రహస్యంగా నీ తలుపు వేసి ప్రార్థన చేయండి. దానియాలు కూడా తలుపు వేసి ప్రార్థన చేశాడు. కిటికీ తెచ్చినాడు అందరు చూడాలని, వాళ్ళు చూడాలని. ఆయన తలుపు వేసి ప్రార్థన చేసినట్టుగా వదులుతాడు. ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు. అయితే ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి. 6వ వచనంలో చూడండి, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటా నూనె నిలిచిపోయాను. సో ఇప్పుడు ఉన్న ఎన్ని గిన్నెలు తీసుకొచ్చినారో అన్నీ కూడా నింపబడ్డాయి, ఇంకా లేవు అని అంటే సరే ఇప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ నెక్స్ట్? ఈమె సొంత ఆలోచన ఏం రాలే. ఇంకేం పోయి అమ్ముకుంటే పైసలు వస్తాయి. నో, అట్లా రాలే, అట్లా చేయలేమే. ఆ తర్వాత ఆ చివరి వచ్చిన చదువునా కమల్ 7వ వచనం చూడండి.
ఆ, ఆ. సరే, ఇక్కడ ఎలీషా దగ్గరికి మళ్ళా వచ్చింది కదా ఏమే ఈ దాసురాలు. ఎన్నిసార్లు వచ్చిందన్నా మన కమల్ చూసామా, లెక్క పెడదామా? 2 సార్లు వచ్చిందా? 2 సార్లు వచ్చిందా? చూడండి, కరెక్ట్ చూడండి. 2 సార్లు వచ్చింది. 2 సార్లు వచ్చింది. అయితే ఇప్పుడు రెండోసారి ఏం చేయాలని ఆమె సొంత ఆలోచన రాలే ఆమెకి. ఇది ఒక దివ్యమైన విషయం అండి. సొంత ఆలోచన పక్కన పెట్టేది. అదే దైవజనుడి దగ్గరికి పోతాము, మాటికి దైవజనుడి దగ్గరికి పోవడము అదొక మంచి సూచన. పోయి అడిగితే అప్పుడు ఏమన్నాడు ఆయన, నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఆరంభంలో ఎటువంటి సీన్, ఆరంభంలో అప్పులోడు వచ్చినాడు, పిల్లలు బెదిరిస్తాడు, నువ్వు పైసలు కడతావా లేదా నీ పిల్లల్ని తీసుకుపోతాడు. ఇది బిగినింగ్, ఆరంభం కార్యం. ఇప్పుడు 7వ వచనంలో అంతం ఎట్లుంది, కార్యాంతం ఎట్లుంది? అప్పు తీర్చేసింది. అప్పు తీర్చేసి వాడికి ఇంకా ఏమి దుర్బాబు చేయడానికి లేదు. అప్పు అయిపోయింది, వెళ్ళిపోలే అలా. కార్యారంభం కంటే కార్యాంతం లేదు. మన దేవుడు ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆ దేవుడు సైతాన్ని మధ్యలో ఇచ్చిపెట్టిపోతాడు. మధ్యలో అన్ని కానాన్ పిల్లలు మధ్యలో రసం అయిపోయింది. సైతాన్ పనులన్నీ అట్లే ఉంటాయి. దేవుడి పని అట్లా కాదు. దేవుడు దాన్ని పూర్తిగా ముగిస్తాడు సార్. పూర్తి కార్యాంతం మేలు, కార్యాంతం జరిగింది. అప్పుడు ఆమె నూనె అమ్మేసి అప్పు తీర్చి దాని పిల్లలు వారు విధంగా. సో దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చెప్పండి. 7 వచనాలు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఏమి నేర్చుకుంటున్నాము? దాసు ఆమె పెనిమిటి చనిపోయినాడు. చనిపోతే ఆమె కృంగిపోయి ఇంకా లైఫ్ ఏం లేదు అని అనుకోలేమే. ఎందుకంటే తన పెనిమిటి పనిచేసేది ఎవరి దగ్గర? ఎలీషా ఆయన దైవజనుల దగ్గర పనిచేస్తుంది. సో ఆమెకు తెలుసు ఆయన దగ్గర పోతే ఈమెకు ఈ సమస్యకు పరిష్కారం. ఆమె ఎప్పుడు వెళ్ళింది? ముందు వెళ్ళట్లేదు, కానీ ఎప్పుడైతే అప్పులోడు వచ్చి సతాయిస్తున్నాడో అప్పుడు ఆమె పిల్లలు కూడా పోతాయి. విడిపోయా పిల్లలు కూడా పోతే ఇంక నా ఎట్లా లైఫ్ అని ఆమె ఆవేదన మొదలుపెట్టినప్పుడు ఎలీషా నేనేం చేయగలను అంటే, సరే నీ దగ్గర ఏముంది చెప్పాడు. మన దగ్గర ఉండే సామర్థ్యాన్ని దేవుడు దాన్ని మల్టిప్లై చేశాడు. అనేకసార్లు మనం ఎక్కడి నుంచో పైనుంచి ఇది మన నిజం కదా. 5 రొట్టెలు 2 చేపలు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఆ అరణ్యంలో 15,000 మంది పైనే జనులు కూర్చుంటే వాళ్ళకి ఆహారం పెట్టాలంటే ఎక్కడి నుంచి పెట్టాలా? శిష్యులు వచ్చేటప్పుడు వీళ్ళకి రొట్టెలు 250 దేనాలు ఉంటే కానీ కొంచెం తినడానికి అవుతుంది. సరే మీ దగ్గర ఏమున్నాయని, ప్రశ్న ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. మా దగ్గర ఏముందండి? మా దగ్గర పక్కన ఇంట్లో కారు ఉంది, పక్కన వాళ్ళ ఇంట్లో కల్లంటి, పక్కన ఇంట్లో వాళ్ళకి నో. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. నీ దగ్గర ఏముంది దాన్నే దేవుడు దీవించేవాడు ఉన్నాడు. ఈ టాపిక్ మీద ఇంకా మనం వేరే అంశాలు కూడా ఉన్నాయి, మనం చూసుకున్న తర్వాత. ఈరోజుకి ఆమె ఆ విధురాలు చేసిన మంచి తీర్మానం ఏంటంటే, ఆ దైవజనుల దగ్గరికి వచ్చింది. సమస్యకు సమాధానం దొరుకుతుంది ఆశతో వచ్చినప్పుడు ఆమె సమాధానం దొరికింది. ఆమె చెప్పినాడు, నువ్వు పోయి ఇరుగు పొరుగు నూనె తెచ్చుకోండి అంటే దాని అర్థం ఇరుగు పొరుగు గిన్నెలు తెచ్చుకోమంటే గిన్నెలు తెచ్చుకుంది. తలుపు వేసి కుటుంబం ప్రార్థన, ఆమె పిల్లలు కలిసి ఒక ప్రార్థన సాదృశ్యంగా కనపడుతుంది. అయితే నూనె పోస్తా అంటే అన్ని ఆడ తక్కువ కాలే, ఎక్సెస్ నిండిపోయినాక ఇంకా అయిపోయినంటే అప్పుడు అది అయిపోయింది. సో అగే మళ్ళా ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా గిన్నెలన్నీ నిండిపోయినాయంటే పోయి అమ్మి అప్పు తెచ్చు నువ్వు పిల్లలు పెడతానంటే సమాధానం, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో దెర్ ఈజ్ మన దేవుడు మనకు సమస్యకు సాధించలేడని మనం అనేక సార్లు నిరుత్సాహపడింది, డీలా అయిపోతాం. అట్లా కావద్దు.
ఈ విధవరాల దగ్గర మనం నేర్చుకోవాల్సింది పాఠం. షీ వెంట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ మనకుండే సామర్థ్యాలు మనం గుర్తించాలి. మన దగ్గర ఇది ఉంది, మరి నేను ఇది చేయగలను, ఇరుగు పిలుచగలను, రావాలి, గిన్నెని తాగలను, నిండినే ఒక తట్టు, నిండినే ఒక క్రమం. అయితే ఒక దర్శనం తర్వాత అన్ని గిన్నెలు నిండిపోయాయి. వాట్ ఏ బ్లెస్సింగ్ అండి. మన ద్వారా మన పొరుగు వారందరూ, ఇరుగు పొరుగు వారందరూ వాక్యంతో నిమ్మపడుతున్నారా? దీని మించిన భాగ్యం ఏముంది? సో ఆమెకు మేలు, ఇరుగు పొరుగు వారందరికీ మేలైంది, ఆమెకు మేలైపోయింది. సో దేవుడు ఇలాంటి వాక్యం ద్వారా మన ఆదరిస్తాడని నేను నమ్ముతున్నాను. మనం కూడా ఆయన నమ్మికుంచి సాగిపోతాం. దేవుడు వాక్యం చూసుకోవాలి. కృపగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు వందన స్తోత్రం తెలుస్తున్నాను. గడిచిన పనులందరిలో మనం కాపాడారు. రాత్రి వేళ షారూన్ కృష్ణ సంధిలో మరి ఈ దినాల్లో కూడిగా కలిగి ఉండడానికి మీకు కృపను బట్టి వందన తెలుస్తుంది. సోదరిని శోభశిష్యుని దీవించండి ప్రభా, సంఘం దీవించండి, కమ్మల మనిషిని దీవించండి, కర్ణ సిస్టర్ని దీవించండి. ఇంకా అనేక మంది రాగలరు మీకు దయచేయమని. చివరి దినాల్లో ఉంటుండగా, చివరి దినాల్లో ప్రవచన వాక్యం వినువాడు గైకొనివాడు ధన్యుడని ప్రకటనలు చెప్పినట్లు మా పిల్లలకు ఆశ పుట్టించండి మీ వాక్యం వినడానికి. ప్రస్తుతం మరి రాజులోంచి మీరు అందించిన తలపూలు కొరగా ఉందని తెలుస్తుంటుంది. ఏ విధంగా ఉన్నానా మరి ఎలీషా దగ్గరికి పోయినప్పుడు మరి ఆమెను ఎలాగో ఆ సమస్యకు పరిష్కారం చూపించాడో, ఆ పిల్లలకు బంధం దాస్యం లేదు, విడుదల దొరికింది, అప్పు తీర్చగలిగింది, వారు సుఖంగా జీవించగలిగినారు. నేను మీరు మా స్వతంత్రంగా చేసినారు మీకు నాకు తెలుస్తుందండి. అలాగే నేను మా ఇరుగు పొరుగు వారి పట్ల మేము మాకు శ్రద్ధ, ఆసక్తి మాకు దయచేయమని, భారం దయచేయమని అడుగుతుందండి. అందరినీ మీ తల్లిని నడిపించడానికి మీకు ఒక దయచేయమని అడుగుతుందండి. ఇచ్చిన మధ్యాహ్నాన్ని కూడా ఉండాలి తెలుసు. మీ దీవెనలతో మనం నడిపించవలసిన రోజు కొద్దిని పాపుల రక్షకుడైన క్రీస్తు యేసు పుణ్యనామం బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.